హాయ్ ట్రేడర్స్. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 1 మార్నింగ్ 9:15 కల్లా మీకు ఇన్పుట్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కొంచెం తిరుపతి దాకా వర్క్ ఉంటే అటు వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈరోజు ఇంత వాలటాలిటీ మార్కెట్లో కూడా మన లైన్స్ అనేది ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో చెక్ చేసుకోండి. ఇది ప్లాటెడ్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ లైన్స్ అనేది ఉదయమే 9:20 నుంచి ట్రేడ్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మీకు వాలిడిటీ అనేది కొంచెం తగ్గిపోయి ఉంటుంది 9:30 నుంచి. ఓకేనా. మనకి ఫస్ట్గా చెప్పుకున్నట్టుగా బ్లాక్ లైన్ పైన ఏది ఉంటే అది స్ట్రాంగ్ అన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి బ్లాక్ లైన్ పైనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్గా వచ్చింది, అప్పుడు మనం తీసుకోం. వాసన చెప్పాలంటే మనకి దీనిపైన వచ్చింది, ఏడ తీసుకున్న ప్రీవియస్ లో ఉంటుంది కదా, ఇదే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బ్లాక్ లైన్ కింద పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఎల్లోగా మారింది, చాలాసేపు కన్సాలిడేట్ అయింది. మనకి ఇక్కడ ఈ పాయింట్లో ఎంట్రీ అయినా, ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ అయినా కూడా ఇదే స్టాప్ లాస్ ఉండాలి. మీకు 2 ఇండికేటర్స్ ఇస్తున్నామండి. ఆ 2 ఇండికేటర్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కడ ఎంట్రీ అయినా కూడా మీరు ఇంత స్టాప్ లాస్ ఇవ్వగలిగితే, 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇవ్వగలిగితే, ఫస్ట్ వచ్చేసి 1:1, సెకండ్ వచ్చేసి 1:2 అలా ఇస్తుందండి. మీకు ఇది ఇచ్చాను కదా మీకు, దాని ప్రకారంగా. ఓకేనా. వచ్చిందా మనకి. సెకండ్ మీకు ఇంకోటి క్లారిటీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ గ్రీన్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. మీకు మామూలుగా ముందు నుంచి చెప్పేది ఏంటంటే, ఈ థిక్ గ్రీన్ లైన్ దగ్గరైనా లైట్ గ్రీన్ లైన్ దగ్గరైనా మనకి రిజెక్షన్ వస్తుంది. మీకు ఫస్ట్ నుంచి తెలుసు ఆ విషయం. అప్పుడు రిజెక్షన్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఎంట్రీ అయ్యేసి కమ్ముగా ఉండాలి. మీకు ముందుగా మీకు చెప్పింది ఏంటంటే, మొన్న కూడా రీసెంట్గా 2 కానీ బ్లాక్ లైన్ పైన కానీ ఉంటే, మీకు ఈ పాయింట్లో బ్లాక్ లైన్ పైన ఉందా చూడండి, 11:58 అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మీకు డాట్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్లో బ్లాక్ లైన్ పైన ఉందా అంటే మ్యాక్సిమం 90% మనకి ఇంకా అప్ ర్యాలీ అనేది వచ్చిందని అర్థం చేసుకోవాలి. మీరు ఇది వైట్ కలర్లో మారిపోయినప్పుడు, ఏది కాల్ ఆప్షన్ అనేది వైట్ కలర్లో మారిపోయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో బై చేస్తే మీకు ఎల్లోగా వచ్చింది. ఎల్లో రాకుండా డైరెక్ట్ గ్రీన్గానే వస్తే అది కన్సిడర్ అవ్వదు. మీరు ఏదేదో ఇండికేటర్లు పెట్టుకొని చేస్తే అది కుదరదు. ఎల్లోగా వచ్చి కన్సిడర్ అయితే దీని యొక్క ప్రీవియస్ లో ఉంటుంది కదా, దాన్ని స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ బై చేశారు మీరు, ఇది స్టాప్ లాస్ ఉండాలి. అంటే మీకు అక్కడ 1:3 వచ్చింది. సెకండ్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం అండి, సేమ్ మీరు ఇక్కడ బై చేశారు. $46 పాయింట్లు ఇవ్వగలిగితే ర్యాలీ చూసారా, ఎంత మంచి ర్యాలీ. సెకండ్ మీకు క్లారిటీగా ఇవన్నీ రెసిస్టెంట్స్ అని చెప్పాను నేను ముందుగానే. మీకు రెడ్ లైన్ కానీ ఎల్లో లైన్ కానీ రెసిస్టెంట్గా వర్క్ అవుద్దండి ఎప్పుడైనా కూడా. అక్కడి నుంచి రివర్స్ అయినప్పుడు, ఇప్పుడు పిఈలో రివర్స్ అయింది రెడ్ లైన్ దగ్గర నుంచి, అప్పుడు కాల్లో బై చేసుకొని కూర్చోవాలి. మీరు ఇక్కడ రివర్స్ అయింది 12:33 దగ్గర రివర్స్ అయిందండి. మనకి ఎగ్జాక్ట్గా అదే లైన్లో ఇక్కడ బ్లూ లైన్ వచ్చిందా, 55 నుంచి 53 ఉంది బ్లూ లైను. 55 నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి లాస్ట్ టైం చెప్పినట్టుగా మీకు ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి మ్యాక్సిమం 55 దగ్గర నుంచి మ్యాక్సిమం బ్లూ లైన్ దగ్గర నుంచి డబల్ అయ్యేదానికే అవకాశం అని చెప్పానా.
ఈ బ్లూ లైన్ దగ్గర కానీ కొంటే ఆ రెడ్ లైన్ పైన పడితే మనం ఎగ్జిట్ అవ్వాలి. ఈ రెడ్ లైన్ పైన కానీ క్లోజ్ అయితే ఇంకో క్యాండిల్ కూడా అప్పుడు దీన్ని ఎగ్జిట్ అవ్వాలి. దీన్ని మనం పెట్టుకోకూడదు. ఒక 15 పాయింట్లు అసలు పెట్టుకొని 80 పాయింట్స్ వచ్చింది చూసారా? డబల్ అయిందా మీది క్యాపిటల్ ఏడా? నేను లేను ఈరోజు. మంచి మూమెంటు. నా లైన్స్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందంటే బ్యూటిఫుల్గా ఇచ్చింది. మీకు ఇంకొకటి ఈ లైన్ ఆపేస్తున్నా చూడండి. ఇది కూడా డిలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది అంత స్ట్రాంగ్గా లేదు కాల్ సైడు, కానీ మన బ్లూ లైన్ దగ్గర వచ్చింది. అక్కడ బై చేసుకున్నా కూడా ఈ ర్యాలీని క్యాప్చర్ చేయొచ్చు. మళ్ళీ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ లైన్ దగ్గర రివర్స్ అవ్వద్ది అనేసి ముందు నుంచి మనకి తెలుసు. ఏది ఈ పాయింట్లో మనం ఇది అంత స్ట్రాంగ్ లేనప్పుడు ఏంటంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితేనే అది ట్రేడ్ అనేది కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీని కింద క్లోజ్ అవ్వగానే ఇది ఇంకా బాగా వీక్ అయిపోయింది, దీంట్లో మనం ఉండకూడదు అనేసి క్లారిటీ ఉంటుంది. చూసారా? మొత్తం డౌన్ ర్యాలీ. సేమ్ అదే పాయింట్లో మీకు ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చిందా? ఇది నా పర్సనల్ మూవింగ్ యావరేజ్ అండి. ఇది మీకు దీంట్లో బ్లూ లైన్ దగ్గర నుంచి రివర్స్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రాబిలిటీ మెయిన్ ఎటు వెళ్తుంది అనేసి మెయిన్ చెప్పగలుగుతుందండి. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది, లేదు పైన నుంచి దీనిపైనే కానీ సస్టైన్ అయితే ఇది సపోర్ట్గా యాడ్ అవుద్ది. ఓకేనా? మార్కెట్ అనేది ఎక్కడి నుంచి రివర్స్ అవ్వద్దు అనేసి నీట్గా చూసుకోండి ఒకసారి. మన దాంట్లో ఎక్కడి నుంచి రివర్స్ అయింది మనకి 320 నుంచి మళ్ళీ ఎంత వెళ్ళిందండి? ఇక్కడ కొంటే మళ్ళీ రెడ్ లైన్ పైన కానీ వచ్చి క్లోజ్ అయితే, క్యాండిల్ కానీ క్లోజ్ అయితే దీన్ని అంటే పిఈ ఆప్షన్ని మనం ఉంచుకోకూడదు. క్లారిటీ చెప్తున్నాను నేను ఒకసారి మళ్ళీ. మనం గ్రీన్ లైన్ పైనే సస్టైన్ అయ్యేసి అంటే ర్యాలీ ఎటుపక్క ఉంది, ఇప్పుడు మనకి అంతలావున మార్కెట్ పడిపోయింది, ఒక్క చిన్న బూస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ర్యాలీ కొనసాగింది. చూసారా మొత్తం? ఓకేనా? అది ఎక్కడెక్కడ వస్తుంది అనేసి మనం క్లియర్ కట్గా మనం ముందుగానే ప్లాటెడ్ లైన్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 123 దగ్గర మనకి లైన్ అనేది వచ్చింది. 325 దగ్గర మనం 325 దగ్గర కొనకపోయినా 336 దగ్గర కొన్నా మన లెక్క ప్రకారం గ్రీన్గా వచ్చింది కదా అనేసి 370 దగ్గర కొనారనుకోండి, స్టాప్ లాస్ మటుకు ఇదే పెట్టుకోవాలండి. 1:2 1:3 వస్తుందండి. కానీ పేషెన్సీ మటుకు చాలా ఇంపార్టెంట్ అండి. 40 పాయింట్స్ ఈరోజు హెవీ వాల్టాలిటీ ఉంది కాబట్టి 40 80 మీకు ఇక్కడికి వచ్చేసిందా? వెంటనే మళ్ళీ డౌన్ వచ్చిందా? ఒకవేళ మీరు 1:2 అనేది ఈజీగా వస్తుంది. 40 to 40 80 వచ్చింది ఇక్కడికి. మీరు అటు బుక్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ అవ్వచ్చా మీకు లైన్ దగ్గర? ఆ లైన్ దగ్గర ఎంట్రీ అయితే మీకు తెలిసిందే కదా, ఎల్లో లైన్ దాకా వెళ్తుంది 100% అనేసి. ప్రాబిలిటీ వెళ్తుంది, మీకు ప్రాబిలిటీ తెలుసు కదా మీకు ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అనేసి. మార్కెట్ అనేది 350 పాయింట్స్ ఇచ్చింది అక్కడ నుంచి. అంత వెళ్ళలేదు, 300 వేసుకోండి హ్యాపీగా. ఎంత ర్యాలీ వచ్చిందో చూసారా మీరు? బ్యూటిఫుల్ మార్కెట్ అండి మనది. మన స్ట్రాటజీస్ కానీ మన ఇండికేటర్స్ కానీ ఎవరి దగ్గర లేదండి. ఓకేనా? మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇండికేటర్ గురించి కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ వచ్చేసి ఒక 20 డేస్ అలాగా ట్రయల్ వర్షన్ అనేది ఇస్తాను. చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే ప్రీమియంలోకి రండి. మీకు ఓకే బాగుంది అనుకుంటేనే తీసుకోండి. ఓకేనా? సరే, నేను ఈరోజు అసలు లేను యాక్చువల్ చెప్పాలంటే. సెన్సెక్స్ చూద్దాం ఈరోజు ఎంత వచ్చిందో. మీ ముందే లైవ్గానే కొడుతున్నానండి.
ఈరోజు సెన్సెక్స్ అనేది నేను చూడలేదు ఇప్పుడు దాకా. 1693. మీకు కూడా సేమ్ ఎట్టే లైన్స్ అనేది ప్లాట్ అవుతాయి, ఏమి మారేవి కూడా కావండి. 1693. ఇదిగోండి, గ్రీన్ లైన్ ఉందా, బ్లాక్ లైన్ నుంచి వెళ్ళిందా మనకి, ఇది కాల్ ఆప్షను చూడండి. బ్లాక్ లైన్ నుంచి వెళ్ళిందా, ర్యాలీ ఇచ్చిందా, మీకు మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిందా, 1122 దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యేసి మళ్ళీ కిందకి డౌన్ సైడ్ కొట్టిందా, అట మళ్ళీ బ్లాక్ లైన్ దగ్గర నుంచి పంపింగ్ ఇచ్చినట్టే ఇచ్చి, ఇది నేను అంత స్ట్రెంగ్త్ కాదు పడిపోతున్నాను అనేసి, ఇది ఇంత పెద్ద క్యాండిల్ పడింది అంటే మటుకు ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇది చాలా వీక్ అయిపోయింది అని అర్థం. చూడండి మొత్తం ర్యాలీ ఎంత వచ్చిందా, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మన కిందకి వెళ్ళేసి మళ్ళీ మన లైన్స్ దగ్గర నుంచి 473 దగ్గర నుంచి 600 దాకా వెళ్ళిందా. ఎంత గుడ్ ర్యాలీ అండి. అంటే మీకు చెప్పేది, ఒక్క రవ ఆగి ట్రేడ్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుందండి. 150 పాయింట్స్ వచ్చింది, బ్యూటిఫుల్. 100 పాయింట్స్ పెట్టుకుందాం, ప్రీవియస్లోనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు. ఇది అసలు మన ట్రేడే చేయకూడదు, అసలు ఎంత స్టాప్ లాస్ ఇచ్చేది అసలు చేయబాకండి ఎప్పుడైనా కూడా. 100 పాయింట్స్ వాటి కోసం వెళ్తే మటుకు పోతుంది. మళ్ళీ బ్యూటిఫుల్గా మనకి ఇక్కడ వచ్చిందా, మనకి బ్లూ లైన్ దగ్గరికి వచ్చిందా, రివర్స్ అయిందా, కొంచెం ఎక్స్పైరీ డేస్లోనే వస్తుందండి బ్లూ లైన్ దగ్గరికి, మిగతా రోజుల్లో మ్యాక్సిమం 95% రాదు. చూడండి బ్లాక్ లైన్ దగ్గరికి వెళ్ళలేదా, 1 2 3 4 5 సార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈసారి నుంచి కూడా మొత్తం టోటల్ కౌంట్ చెప్తాను మీకు. ఎల్లో 5 టైమ్స్ వచ్చింది మ్యాక్సిమం. ఇది బ్లాస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేసి ముందుగానే మనకి సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ, ఓకేనా. మనం ఇక్కడ బై చేసిన ఈ పాయింట్లో బై చేసిన, ఒకవేళ ఏడే మనం గ్రీన్గా మారి మళ్ళీ ఎల్లో రాగానే ఇక్కడ బై చేసిన స్టాప్ లాస్ అనేది ప్రీవియస్లోనే ఉండాలండి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ బై చేసిన ప్రీవియస్లోనే స్టాప్ లాస్ ఉండాలి. ఇది ఓకేనా. స్టాప్ లాసు టచ్ అయ్యి వెళ్ళింది ఇది, ఓకేనా. టచ్ అయ్యి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయినా కూడా ప్రీవియస్లోనే స్టాప్ లాస్ ఇదే స్టాప్ లాస్ పెట్టుకోవాలా. మామూలుగా మనకి ఈ పాయింట్లో టచ్ అవ్వాలా. చూడండి మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. టచ్ అయిందా, టచ్ కాలా మీకు. ఇక్కడ ఎంట్రీ అయినా కూడా ప్రీవియస్లోని స్టాప్ లాస్ పెట్టుకోవాలా, ప్రీవియస్లోని. ర్యాలీ చూసారా, బ్యూటిఫుల్గా ఉందా మనది. ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూద్దాం ఒకసారి. ఈరోజు బ్లాస్టెడ్ 1600 పాయింట్స్ వచ్చింది, 200% క్యాపిటల్ బ్లాస్టెడ్ ఈరోజు. మీకు ముందుగానే చెప్పినట్టుగా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందా, ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు మీరు, ఈ ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. మళ్ళీ మన దగ్గర లైన్ దగ్గర వచ్చింది కదా, లైన్ దగ్గర నుంచి మళ్ళీ అప్ ర్యాలీ వచ్చిందా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఏంటంటే మనం కొంచెం నాలెడ్జ్, కొంచెం చిన్న స్ట్రాటజీ, చాలా చిన్న స్ట్రాటజీ బ్యూటిఫుల్గా వర్క్ అవుద్ది మీకు, ఓకేనా.
5 మినిట్స్ పెట్టాను, ఒకసారి చూడండి మీరు. రెండిటికి వేరియేషను మన లైన్స్ ఎట్ట వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మొత్తం ర్యాలీ చూసారా, బ్యూటిఫుల్గా ఉంటుందండి.